ఈ పిండి అయితే మనం ఒక్కసారి చేసుకున్నామంటే 4-5 టిఫిన్స్ అయితే చేసేసుకోవచ్చు. తిరుపతిలో స్పాంజ్ ఇడ్లీలు ఎవరెవరికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడల్లా ఒక్కసారైనా ఒక్క దగ్గరైనా నేను ఈ స్పాంజ్ ఇడ్లీ అయితే కంపల్సరీ తింటాను. ఈ బ్యాటర్ అయితే నేను ఇవాళే ప్రిపేర్ చేశాను. నేను మీకు ఊతప్పం చూపిస్తానని చెప్పా కదా, ఊతప్పానికైతే ఇడ్లీ రైస్ ఇది. 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రైస్ అయితే పోసుకున్నాను. కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు, ఇవి 2 వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు వేరే నానబెట్టాలి, మళ్ళీ రైస్ కూడా వేరేగా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. తర్వాత అయితే ఇట్లా నేను గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఉప్పు అయితే వేయను. ఉప్పు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను నేను. ఊతప్పం అయితే దీంట్లోకి చాలా చాలా బాగుంటుంది. మినప రొట్టె వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్క పిండితో ఇన్ని టిఫిన్స్, మరి మీరు కూడా ట్రై చేయండి.